దర్శనం కాదని కళ. ఆ కళలో నేను ఒక రోడ్ మీద బయలుదేరి వస్తున్నానంట. నా చేతిలో బంగారు పళ్ళెం ఉందంట. దాని నిండా పండ్ల గుత్తులు, ద్రాక్ష పండ్ల గుత్తులు నేను పట్టుకొని వస్తుంటే వేల మంది సైన్యము, స్త్రీలు, పురుషులు, పిల్లలు వేల మంది తెల్లని వస్త్రాలు వేసుకొని నా వెంట వస్తున్నారట. ఆయన ఎక్కడో దూరం నిలబడి, వచ్చేది నా భార్య కదా, నేను కనీసం దగ్గరికి కూడా వెళ్ళి నా భార్యతో మాట్లాడలేకపోతున్నానేంటి, నా భార్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నానేంటి అని ఆయన అనుకుంటున్నారట. ఆ పరిస్థితిలో ఆయన తెల్లవారు లేచి, నాకు నీ గురించి ఇలా కల వచ్చింది, నువ్వు చాలా గొప్ప పరిచర్య చేస్తావు సుజాత అన్నారు. ఎక్కడ చేస్తుంది అసలు ఇంత గొప్ప పరిచర్య? పాప పుట్టిన తర్వాత నాకు దేవుడు నేను మధ్యాహ్నం పాపని పడుకోబెట్టుకొని పక్కన పడుకున్నప్పుడు మళ్ళీ నాకు ఒక కళ వచ్చింది. ఏంటండి ఈవిడ కలగంటానే ఉంది అసలు. మొత్తం గ్రాఫిక్స్ లో బతికేస్తుంది ఈవిడ. దర్శనాలు కళ్ళేక అసలు రియల్ లైఫ్ ఏది చెప్పాల, మొత్తం కళలు దర్శనాలే. ఒక స్ట్రక్చర్ మీద ఒక హాస్పిటల్లో నా భర్త నిర్జీవంగా పడిపోయి ఉన్నాడు. నేను పక్కన చూసేసరికి అదే ఆకారం నా పక్కన నిలబడి నా చేయి పట్టుకొని, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడిచిపెడితే అగో సాతాను నన్ను తీసుకెళ్ళిపోతుంది, నన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుందని బాగా ఏడుస్తున్నాడు. తను ఏడుస్తున్నప్పుడు నేను ఏం పర్లేదు, నేను ప్రేయర్ చేస్తా అంటా ఉంటే ఒక వ్యక్తి ఇంత పేపర్ తీసుకొని వచ్చి, ఈ కుమారుడు రక్షణ పొందలేదు, ఇతను దేవుని బిడ్డ కాదు, నేను తీసుకెళ్ళిపోతున్నా, నువ్వు విడిచిపెడితే నేను తీసుకెళ్ళిపోతా అంటుంటే నాకు అప్పుడు భయం వేసి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆకాశంలోంచి నేను ఒక స్వరాన్ని విన్నానండి. అమ్మయ్యా, స్వరం వచ్చింది ఎంత దేవుడికి. అప్పుడు దాకా వెలుగే వచ్చింది. ముందు ఎప్పుడో వెలుగు చెప్పింది, ఇప్పుడు దాకా స్వరం చెప్పలేదు. అసలు టెస్ట్ మనీ ఎలా ఉందా ఇది? ఇప్పుడు స్వరం చెప్పింది. ఆర్డర్ మిస్ అవుతుంది ఆవిడ. ఎప్పుడైనా సరే టెస్ట్ మనీలో వెలుగు స్వరం చెప్పాలి ముందు, దాని తర్వాత దర్శనం రావాలి. ముందే మధ్యలో దర్శనం వచ్చింది. రూల్స్ బ్రేక్ చేస్తుంది టెస్ట్ మనీ రూల్స్. చాలా భయంకరమైన తీర్పు రాబోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యం చెప్తే, ఒకవేళ అతను మారతాడేమో, నీ ప్రయత్నం నువ్వు చేయి, లేకపోతే నీవు తీర్పు తీర్చబడతావని ఒక స్వరం వినపడింది. కొద్ది కాలానికి దేవుడు ఒకరోజు మరలా నాకు ఒక దర్శనం. అమ్మో ఓయ్ నాయనో, ఎన్ని దర్శనాలు, ఎన్ని కళ్ళు. అసలు ఆయనకి పని లేదా, నీకు పని లేదా, ఈ వినే వాళ్ళకి పని లేదా, నీ జాతన మాకు పని లేదా, అర్థమేసి వస్తుంది. మనకి పని లేదు తెలుసా, అలా ఉంది ఇది. ఇప్పుడు ఒరే మీకు అసలు ఎట్లా తింటున్నారు, ఎలా భరిస్తున్నారు ఇవన్నీ? ఇది నువ్వు వస్తానంటే నేను వద్దాం ప్రకాష్ రాదు అంటాడు. ఎలా తింటున్నావురా, చచ్చిపోతారా మనుషులు తింటే అంటాడు. ఎలా తింటున్నారు ఈ సాక్ష్యాలు? అసలు మీరు చచ్చిపోతారు నిజంగా ఇలాంటివి వింటే. 12 మంది శిష్యులు, 24 పెద్దలు ఒక మందిరంలో యేసు ప్రభు పెద్ద సింహాసనం వేసుకొని కూర్చొని, సుజాత నువ్వు సాక్ష్యం చెప్పు, అద్భుతమైన సాక్ష్యం, ప్రపంచాన్ని కదిలించే సాక్ష్యం నీకు ఇస్తున్నా. ఈ ఇంట్లో మంచం కోడి కూడా కదల్లా నువ్వు చెప్పే సాక్ష్యానికి, ప్రపంచం కదిలిపోయిందంట. అసలు అప్పటికే చెప్పడానికి సాక్ష్యం ఏముంది, ఏం జరిగింది? ఇప్పుడు ఆయనకి అదే అనిపించి ఇప్పుడు ఈ దర్శనాల్లో కళ్ళలో కనపడే సాక్ష్యం చెప్పించుకోవడం ఏంది? ఆయనకేం తోస్తుందా? ఏం పెద్ద మనిషి అసలు, ఏం దేవుడు మీ చిచి ఎంత చండాలంగా ఉన్నారండి. కొద్ది కాలానికి మేము అక్కడే ఉంటున్నాము. పాప కొంచెం పెద్దదైంది. ఆ తర్వాత ఒకరోజు మరలా దేవుడు నాకు ఒక వామ్మో ఇప్పుడు ఎన్ని 23 నిమిషాలలో 10 దర్శనాలు 10 కళల్లో చెప్పింది. అవును, ఇప్పుడు ఈ 10 దర్శనాలు 10 కళల్లో ఆవిడ ఉద్ధరించింది ఏం లేదు. ఇప్పుడు ఈవిడిని చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? ఈవిడ జీవితాన్ని చూసి ఇలా కళలగంటూ దర్శనాలు చూస్తూ బతికేస్తుంది ఈవిడ. ఇప్పుడు ఆ దొంగ సాక్ష్యాలు, దొంగ దర్శనాలు మీకు చెప్తుంది. ఇప్పుడు ఈవిని చూసి మీరేం నేర్చుకోవాలి, మీరేం ఉద్ధరించబడతారు? గొర్రెలు ఆలోచించుకోవాలి కదా. ఇన్ని దర్శనాలు ఈవిడికి వచ్చినప్పుడు ఒక్క దర్శనం అన్న మీకు రాదు. ఇలా రాదు. వీళ్ళు వేస్ట్ గాళ్ళు అంతేనంటారా? వీళ్ళకి యేసుని చూసే అర్హత కానీ, వీళ్ళకి కనపడాలనే ఇంట్రెస్ట్ ఆయనకి కానీ లేవు. ఈవిడ చుట్టూ తిరుగుతున్నాడు. అంతేలేండి. ఒక దర్శనంలో నా భర్త నీళ్ళల్లో తడిచిపోయి ఉన్నాడండి. తడిచిపోయి ఉండి ఒక చర్చి పక్కన నిలబడి చూస్తున్నాడు భయంతో. కొంతమంది ఒక వాహనం వేసుకొని వచ్చి నా భర్తను తీసుకెళ్ళిపోవడానికి ఎత్తుక్కుంటూ, అంటే ఆయన పోతాడు తొందరలో అంతేనా? దానికే ఇప్పుడు ఇదంతా చెప్తుంది. నాకు ముందే చూపించాడు. ఏం చూపించాడు నీకు? ఇప్పుడు చూపించడం వల్ల ఉపయోగం ఏంటండి? కాపాడితే కదా ఉపయోగం. కాపాడ్డా ఏం ఇంకెందుకు ఆయన నమ్ముకొని ఏంటి? వేస్ట్. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నా భర్త శబరికి స్నానం చేయడానికి. శబరి అంటే అయ్యప్ప మాల్లో ఉండే అదంతా ఏం చెప్పలేదు. అదే రోజు సాయంత్రం శబరికి ఎలా వెళ్తండి? ఎప్పుడూ వెళ్ళాలి కదా. వెళ్తే మీరు ఇరుముళ్ళకి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు అసలు ఈవిడ మతం కాదంది,
అది ఈవిడ మాత్రమే చెప్పేస్తే కదా. అవును చెప్పలేదు, ఈవిడ మతం ఏంటో చెప్పలేదు. ఆయన ఇందాక వచ్చిన ఒక దర్శనంలో ఏంటంటే ఆ బిడ్డ ఏంది రక్షణ పొందలేదని అన్నాడు నిన్నంటే ఆయన క్రిస్టియన్ కానట్టే. అంటే రక్షణ పొందకపోతే చంపేస్తారా? అంతే, రక్షణ పొందడం అందరిని చంపేస్తున్నాడు మరి. అంతేగా దేవుడు, అంతేగా, అదే జరగాలిగా. పాపం ఆయన ఎందుకు పట్టుకున్నారు వచ్చి? అంటే ఈవిని పట్టుకున్నాడు కాబట్టి ఇక ఈవిడ పక్కన ఆడే ఉన్నాడు, ఈవిడ చేసుకోవడం వల్ల ఆయన చచ్చిపోయాడు. మూల కారణం ఈవిడే. అంతే. చేయటానికి వెళ్ళి అక్కడ మునిగిపోయి చనిపోయారు. నీళ్ళల్లో చనిపోతాడని నాకు తెలియదు, కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తిని నీళ్ళల్లో చనిపోతాడని దేవుడు నాకు ముందుగానే చూపించాడు. ఇలా చాలా చూపించి ఏం బీకాడు చెప్పు? అదే కదా, ఏం బీకాడు చెప్పు? చూపించి ఏం ఉద్ధరించావు? నువ్వేం ఉద్ధరించావు? చూపిస్తే వెళ్ళి కాపాడుకుంటే బాగుండేది. ఆయన చెప్పాడు, నేను కాపాడుకున్నాను, నా భర్త ఈరోజు బతికున్నాడు అంటే ఇది గొప్ప సాక్ష్యం అని చెప్పాలి. అంటే వీళ్ళ జీవితంలో జరిగే దరిద్రాలన్నీ కూడా మా దేవుడు ముందే చెప్పేశాడు. ఇప్పుడు అదే హిందువుల దగ్గరికి పోయి ఒక అమ్మాయికి పెళ్ళైన కొత్తలో భర్త చనిపోతే మతం మార్చేస్తారు. అవును, నువ్వు మీ దేవుడిని నమ్ముకున్నావు కదా. ఇప్పుడు ఈవిడ నంగనాశి ఏం చెప్పింది? ఒక దురాత్మ నా మీదకి వస్తుంటే నేను దేవతలను పిలిచాను, వాళ్ళు కాపాడలేదు. అవును, అసలు లేని ప్రమాదాన్ని సృష్టించి హిందూ దేవుళ్ళని అశక్తులుగా సృష్టించింది కదా. ఇప్పుడు నీ దేవుడు నీ ముడి చుట్టూ తిరుగుతున్నాడు, ఏం ఉద్ధరించాడు చెప్పు? మీ ఆయన కాపాడా? కాపాడలేదుగా. అంటే మీ దేవుడు శాతకన్నాడు, నువ్వు చెప్తున్న దేవుడు శాతకన్నాడు, పనికిరాన్నాడు. అవును, అసలు అంతదాకా ఎందుకండి? ఇప్పుడు పెళ్ళైన కొంతకాలానికే భర్త చనిపోతాడు అన్నప్పుడు అలాంటి భర్తతో పెళ్ళి ఎందుకు చేశాడు? అలాంటి అంటే అర్ధాయుష్కుడితోటి పెళ్లి జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపలేదు? ఇవన్నీ కాపాడాలి కదా మరి. ఇప్పుడు నీ దేవుడు కాంటాక్ట్ లో ఉద్ధరించింది ఏంటి అసలు? నువ్వు ఎలగబెట్టింది ఏంటి అసలు? అసలు ఈ సాక్ష్యాలు వీళ్ళేమి ఎలగబెడుతున్నారు? దర్శనాలు, కళలు, దేవుడు నాకు చూపించిన ప్రతిదీ కూడా నేను చాలా నా జీవితంలో నెరవేర్చబట్టని చూశాను. చచ్చిపోవటమా? ఇంత పిచ్చి ఉంది ఏంటి అసలు? అత్తమ్మన్నారు, మరి మీ వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావా, నా దగ్గరే ఉంటావంటే నేను అన్నాను, బైబిల్లో రూతు నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదా. ఈ రూత్ ఏం చేసింది మరి? బోయేజ్ దగ్గరికి పోయి రాత్రి పూట బట్టలు ఎత్తి పడుకుంది. మరి నువ్వు కూడా ఈవిడ పడుకుందా ఏమన్నా? అదే చెయ్యాలి మరి. అది చెప్తే నాకు అదే డౌట్ వచ్చింది. అంటే బాగోదని నేను అనలేదు. బైబిల్లో ఉన్న క్యారెక్టర్ కనెక్ట్ చేసుకోవటం ప్రతిసారి ఒకలమర వంకాయ సగలేకుండా ఉడికిందండి. ఇది పాత సామెతనే, కొత్త సామెత చెప్పండి. సిచ్యువేషన్ సింక్ అయితే పాతదాన్ని వాడతాను. అయితే ఓకే. నాకు ఎన్నో విషయాలు తెలియవండి, ఎలా ఉండాలో తెలియదు. యవనంలో ఉన్నాను, కనీసం నాకు ఒక 20 ఏళ్ళు కూడా లేవు ఆ టైంలో. చాలా లోకం చుట్టూ చూస్తే పరిస్థితులు బాగాలేదు. అలాంటి పరిస్థితులు అసలు నేను బయటికి వెళ్ళి 16 ఏళ్ళకో 15 ఏళ్ళకో బయటకు వచ్చేసి లేచిపోయి పెళ్లి చేసుకుంది. అదే కూతురు కొంచెం పెద్దదైంది, ఆ కూతురు కూడా తీసుకొచ్చాను అంటుంది కదా. అంటే 20 ఏళ్ళ లోపే కూతురు పుట్టింది, పెద్దదైంది కొద్దిగా. 15కి 16కి పెళ్ళి అయిపోయింది. అంటే 10th లోనే. అంటే మైనర్గా ఉన్న ఈమె లేచిపోయింది, చర్చిలో ఉన్నతో లేదా లవ్ చేసేవాడితో లేచిపోయింది. అది ఈవిడ ఉద్ధరించిన ఘనకార్యం ఏంటంటే మైనర్గా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా పారిపోయింది. ఈవిడ ఇప్పుడు రోల్ మోడల్, మండుతున్న అగ్ని స్తంభం, ప్రకాశిస్తున్న జ్యోతి, సుజాత అక్క, ప్రవక్తి. వెళ్ళి ఎలా బ్రతకాలో తెలియదు అలాంటి పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఏసు నీ కాంటాక్ట్లో ఉన్నాడు, ఎందుకు అడుగుతున్నావు అసలు? డైరెక్ట్గా వచ్చి నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, నీకు ఎందుకు అంత భయం? ఇప్పుడు దెయ్యాలను చూస్తేనే భయపడలేదు, దురాత్మలు వచ్చి మీద పడుతుంటేనే భయపడలేదు. నేను ఎలా బతకాలో నాకు తెలియట్లేదు, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటిది? ఏసయ్య అంటే వస్తాడు కదా. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక తల్లిలాగా, నాకు ఆత్మీయ తల్లి, నాకు ఒక టీచర్, నాకు అత్తగారు నన్ను ఎంతగానో నన్ను హత్తుకొని నన్ను ఆదరించింది. స్టార్టింగ్లో ఈవిడ మా ఆత్మీయ తల్లి టీచర్ అని చెప్పింది, గుర్తుందా? స్కూల్లో నువ్వు మొహం అంతా నల్లగా అయిపోతుంది, నువ్వు ఇలా అయిపోతున్నావు ఏంటి, నీకు చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేస్తానురా అనింది. ఆవిడ మా ఆత్మీయ తల్లి అనింది. అంటే ఆవిడే ఈవిడే? అదే నాకు డౌట్ వస్తుంది. మిస్టీరియస్ చెప్తుందన్నీ, అమ్మా నాన్నల గురించి చెప్పట్లేదు, అత్త గురించి డీటెయిల్స్ చెప్పట్లేదు, ఆవిడే ఈవిడే అన్నట్లుగా చెప్పకుండా చెప్తుంది. అంటే ఏదో జరిగింది, మొత్తానికి ఖమ్మంలో ఏదో ఎలగబెట్టింది, గుమ్మం దాటింది, ఏం జరిగింది తెలీదు. మామగారు లేరా? తెలీదు. ఆయన టాపికే చెప్పలేదు, అమ్మ నాన్నల గురించి చెప్పట్లేదు. అవసరం లేని దిక్కుమాల దర్శనాలు మాత్రం మాటికో దర్శనం చేస్తుంది. ఇక నాకెవరు స్నేహితులు లేరు, నేను ఎక్కడికి వెళ్ళలేను. నా స్నేహితుడు నాకు భర్త, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదా. అక్క కూడా సేమ్ చెప్పింది. అందరూ అదే చెప్తున్నారు, లేడీస్ అంతా అదే చెప్తున్నారు. ఆవిడ కూడా అదే చెప్పింది కదా. ప్రసన్న బోల్ట్ కూడా అదే చెప్పింది కదా. నట్టు ఇదే భర్తలు వదిలేసిన వాళ్ళు, మొగుళ్ళు పోయిన వాళ్ళు అందరూ ఇక నాకు ఏసయ్యా నాకు భర్త అంటున్నారు. డైరెక్ట్గా నేను నా ఆవిడని చెప్తున్నారు. అది పాప ఎంతమంది ఉన్నారండి ఆయనకి భార్యలు.
ఆయనేమో ఒకదాన్ని చేసుకోవడానికి ఆయన వచ్చమండి ఆయనకి ఎంతమందిని ఎక్కడ వదిలేస్తాడు ఆయన. అదే లేక ఆయన పేరు మీద పాస్టర్లు ఉద్ధరించాలి. అందుకనే నా భర్త యేసయ్యే అని నేను ఆ చిన్న వయసులోనే దేవుడు నాకు అంత జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు దాకా అసలు ఏం తెలియదు అందుకే ఆ చిన్న వయసులోనే జ్ఞానం ఇచ్చేసాడంటది. మళ్ళీ ఏదైనా చెప్తామండి, మీరు నమ్మాలంతే. అంటే యేసుని భర్త అనుకోవటం వీడికి కలిగిన మహాజ్ఞానం అంతేగా. ఫైనల్గా అదే జరిగింది, ఇంకేం లేదు.